ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మొన్న మీటింగ్ పెట్టారు గూడూరులో. మీటింగ్ పెట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు చెప్పిన ఉద్యోగాలు మీరు ఆడిచ్చారు. రాజకీయాల్లో వ్యక్తిగతమైన మాటలు మనం ఎప్పుడు మానకూడదు. నీకేంటో రాజకీయంగా మేము చేయలేదు, తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది, మేము ఏమైనా తప్పాం, విమర్శించండి, సంతోషం, దాంట్లో డౌట్ లేదు, సర్దిద్దుకుంటాం, చేయడానికి ప్రయత్నం చేస్తాం. వ్యక్తిగతంగా అమ్మ అక్క అంటే అది మంచి పద్ధతి కాదు కదా. నోరు అందరికి ఉంది కదా, నోరు లేకుండా ఉండేవాళ్ళం కాదు కదా, అందరికి నోరు ఉంది. మేమంటే అది ఎట్లా చెప్పండి, అది మంచి పద్ధతి కాదు కదా. ఇంట్లో తల్లిని, మన ఇంట్లో ఉన్నటువంటి వాడవాళ్ళని తీసుకొచ్చి మీరు నోరుకు వచ్చిన పబ్లిక్లో బుద్ధులు తింటే ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నా. డైరెక్ట్గా మళ్ళీ ఇంకో మాట, అధ్యక్షుల వారు గోవర్ధన్ అన్న పెద్దోడు ఎందుకు మాట్లాడే అర్థం కాదు. పోలీసులు పక్కన పెట్టండి, మేము వస్తాం, మీరు రండి, తేల్చుకుందాం అన్నా. మేము రెడీ అన్నా, మా కొత్త కథ అయితే తెలుగుదేశం పార్టీ కొత్త కథ పోరాటం, మేము రెడీ. ఛాలెంజ్ చెప్తున్నా, ఇట్లాంటి విషయంలో మేము అవసరం పోలీసులు రావద్దని చెప్తాం. అంతేగాని మేము భయపడేవాళ్ళం కాదు. మీలాగా పోయినసారి మమ్మల్ని ఎన్నిసార్లు మా నాయకులు ఎన్ని కేసులు పెట్టారో మీకు తెలుసు, తెలియకుండా కాదు. రాజకీయాల్లో పుట్లాడు కాదు. మీకు మాకు ఆస్తిగాదాలు ఉన్నాయా? వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకైనా ఆస్తిగాదాలు ఉన్నాయా? మీ పొలాలు ఏమైనా మేము తీసుకున్నామా? మీ ఆస్తిని ఏమైనా మేము కొట్టేసామా? లేదు కదా. మనకి పొలిటికల్గా మీరు ఒక పార్టీ, మనం ఒక పార్టీ, మీ సిద్ధాంతాలు మీ, మా సిద్ధాంతాలు మాయి. అంతేగాని మీరు ధైర్యంగా రండి, పక్కన పెట్టండి. పోలీసు ఎవరితో ఉందన్నా? పోలీసుతో ఉంది మేము పోరాడామా 5 సంవత్సరాలు? పోలీసుతో ఉండే గతంలో కాంగ్రెస్తో పోరాడామా? తెలుగుదేశం పార్టీ ఇవ్వడమా? చంద్రబాబు నాయుడు గారు పోలీసు ఉండి మేము పోరాడినవడమా? పోలీసున్నా పోలీసు లేకపోయినా తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల తెగింపు, వాళ్ళ కాలం రెచ్చిపోతే వాళ్ళని ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు 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 అని చెప్పి మేము మళ్ళీ తెలియజేస్తున్నాం. మేమేమి భయపడేవాళ్ళం కాదు, జైలుకి వాటికి మేము భయపడేవాళ్ళం కాదు. కానీ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి మేము కూడా పద్ధతిగా మాట్లాడడం, వ్యక్తిగత దోషం లేకుండా మాట్లాడడం, సబ్జెక్ట్ వరకే మాట్లాడడమే మేము చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు, లోకేష్ బాబు గారికి ఇచ్చిన తర్వాత ఉద్యోగాలు అసలు లేవు, ఛాలెంజ్ చేస్తున్నా అన్నారు. సరే, నేను చెప్పేది ఒకటే, ఈరోజు టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. దాదాపు 15,900 ఉద్యోగాలు ఇచ్చాం. అది ఉద్యోగాలు కదన్నా గోవర్ధన్ అన్న? అది ఉద్యోగాలు కదా? వాళ్ళు ఉద్యోగాలు చేయట్లేదా టీచర్లు? చెప్పండి. ఈరోజు లోకేష్ బాబు గారు దాదాపు 6,10,000 మందికి ఈరోజు ఇక్కడ కొత్త పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు ఇచ్చారన్నా. ఈరోజు మేము మా కాన్స్టిట్యున్సీలో 7 సార్లు జాబ్ మేళా పెట్టామన్నా. దాదాపు 750 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నాడు. మేము ఇలేదా? చెప్పండి. అపాయింట్మెంట్ ఆర్డర్ చూపిస్తాం మీకు. చెప్పండి. ఉద్యోగాలు పొందినటువంటి ఉపాధ్యాయులు, కానిస్టేబుల్స్ మీరు చెప్పండి, మీ అందరికి పక్క వాళ్ళకి మీకు ఎవరు ఉద్యోగాలు ఇచ్చారు? ఇప్పుడే కాదు, టీచర్స్ ఉద్యోగాలు ఫిలప్ చేసేటువంటి పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. ఫస్ట్ నుంచి కూడా నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇప్పుడు దాకా కూడా టీచర్ల ఉద్యోగాలు భర్తీ చేసిన పార్టీ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అన్నా. ఈరోజు అంగన్వాడీ, ఈరోజు గూడూరులోనే దాదాపు 21 పోస్టులు ఫిలప్ చేసామన్నా. అంగన్వాడీ టీచర్లది హెల్పర్ది మేము ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అర్థం చేసుకోండి అన్నా. కాబట్టి అదేమంటే సూపర్ 6 లేదంట, ఏమన్నా బస్సులు తిరగట్లేదన్నా, ఆడవాళ్ళు ఇష్టంగా ఎక్కట్లేదన్నా. రాండి అన్న, బస్ స్టాండ్ పోదాం అందరం, మీరు మేము అడగండి. ఆడవాళ్ళని బస్సులు ఫ్రీగా వస్తున్నాయి అడగతాం, రండి. అలాగే పోదాం పండి. ఆ రోజు ఒక్కడికి డబ్బులు ఇచ్చేదానికి ఏడ్చారు మీరు విద్యార్థులకి. ఈరోజు ఎంతమంది చదువుతుంటే అన్ని 15,000 మేము అకౌంట్ వేస్తున్నాం. రండి, పోదాం రండి, కలుగుతారు, పోదాం రండి, అడదాం రండి. మేము చెప్పింది చేసామో లేదో? పెన్షన్ పెంచామన్నా, పెంచలేదా? చెప్పండి. పోదాం రండి, పెన్షన్ దానికి వడదే వస్తున్నాం మేము ధైర్యంగా. మీరు కూడా పోదాం రండి. ప్రతి వడదే నాయకులు ప్రతి గ్రామంలో తిరుగుతున్నారు పెన్షన్లు ఎత్తుకొని. రండి, మీరు కూడా రండి, అడదాం రండి. పెన్షన్ పెంచామో లేదో? ఈరోజు రైతులకు డబ్బులు ఇచ్చామన్నా. రైతుల దగ్గర పోదాం, అడదాం రండి. తెలుగుదేశం పార్టీ రైతులకు డబ్బులు ఇచ్చిందా లేదా అడదాం రండి. మత్స్యకారులకు ఇచ్చామన్నా, సంవత్సరానికి 20,000 ఇచ్చామన్నా. మత్స్యకారులకి ఇచ్చామా లేదా? రండి. మత్స్యకారులకు మోటార్లు ఇచ్చామన్నా, వలలు ఇచ్చామన్నా, బోట్లు ఇచ్చామన్నా. రండి, అడదాం రండి. మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే మీరు ఏమి చేయలేదని మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను జిల్లా అధ్యక్షుల వారిని అడుగుతున్నాను.
చేసినాడు రాండి, ప్రజల్లో కనిపించేది మేమే దొంగతనంగా మేము చేయట్లే, ప్రజల్లో కనిపించేది ప్రజలు పొందుతున్నటువంటి లాభాల గురించి మాట్లాడతాం తప్ప వేరే విధంగా మేము మాట్లాడేదని చెప్పి మేము జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. మీ నాయకులు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు బూతులు మాట్లాడవద్దు దయచేసి. మీరేం కన్ననీరు లడ్డుల్లో ఆ సంబంధించినటువంటి విషపూరితమైన పదార్థాలు కలిసాయని తెలుసు, చిట్టి కూడా నివేదిక ఇచ్చింది. అయితే మీరు దాన్ని పెట్టుకొని ఈ లేదు కలపలేదు, ఛాలెంజ్ చేస్తాం, యోగాలు చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, ఎదుర్కొంటుందా? తప్పు కదా. మీ జీవన గడస్తా ఒకటే. గతంలో 5 సంవత్సరాల్లో తిరుపతి లడ్డు ఏ విధంగా ఉంది, ఇప్పుడు తిరుపతి లడ్డు ఏ విధంగా ఉంది. తిరుపతి ప్రసాదాలు గతంలో తిరుమలలో పోయింటారు మీరు, ఏమో పాపం మీరు పోయింటారో తెలియదు మాకు. ఇప్పుడు ఎట్లున్నాయి, ఏ విధంగా ఉన్నాయి? దేవుడినే అన్యాయం చేసినటువంటి మీరు ఈరోజు ఆయన గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరు గగ్గోలు పెట్టే ప్రజలు వినేదానికి అంత అమాయకులు కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరు అన్నీ చేశారు పోయినసారి, కానీ ప్రజలందరూ గుర్తుపెట్టుకుని లాస్ట్లో ఏం చేయాలో అవి చేశారు. మీకు ప్రతిపక్ష హోదా దక్కనీయకుండా ప్రజలు చేశారంటే దానికి కారణం మీరే ఆలోచించారు. మళ్ళీ ఇంటే మాట్లాడుతున్నారు అనుకోండి, మళ్ళీ మీ పరిస్థితి రేపు ఎలక్షన్లో ఏమవుతుందో కూడా ఆలోచించుకోమని తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారికి మీకు మీ నాయకులకి తేడా ఎంత ఉందో ఆలోచించుకోండి. మా నాయకుడు ఉన్నా సరే బూత్ మాట ఒకళ్ళ మీద మాట్లాడా. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకోటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి సత్యమణి భారతమ్మ గారిని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక మాట మాట్లాడినందుకు పార్టీని సస్పెండ్ చేసాడు చంద్రబాబు నాయుడు గారు. అది మా నాయకుడు గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరైతే ఫోన్ చేసి అబ్బా బ్రహ్మాండంగా మాట్లాడావు, అంబటి బ్రహ్మాండంగా మాట్లాడావు రమేష్, ఇంకా మాట్లాడని చెప్పి మీరు ఫోన్లో చెప్పేవాళ్ళు. మేము మా నాయకుడు నిర్దాక్ష్యంగా తెలుగుదేశం పార్టీ 4-5 సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తని సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి ఈ దృష్టికి తీసుకొస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.